COVID-19 రాజమండ్రి సిటీ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సంగ్రామంపై ఎప్పటికప్పుడు కంప్లీట్ అప్డేట్స్ ఇచ్చేందుకు ఏపీ 24/7 మీ ముందుకు వచ్చింది. నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలను ఈ బులెటిన్ లో చూద్దాం. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో పొలిటికల్ ట్రెండ్ ను ఇప్పుడు పరిశీలిద్దాం. 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా తొలిసారి ఇక్కడ బీజేపీ పాగా వేసింది. ప్రత్యేక పరిస్థితుల్లో ఈ స్థానం దక్కించుకున్న బీజేపీకి ఈసారి పరిస్థితులు అంతగా అనుకూలంగా లేవు. గత ఎన్నికల్లో జిల్లాలో మెజార్టీ స్థానాలు సాధించిన తెలుగుదేశం పార్టీ రాజమండ్రిని తన ఖాతాలో వేసుకునేందుకు పక్కాగా ఎన్నికల ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. అటు వైసీపీ కూడా బలమైన సామాజిక వర్గానికి చెందిన రౌతు సూర్యప్రకాష్ రావును బరిలోకి దించడంతో రాజమండ్రి అర్బన్ లో రాజకీయం రంజుగా సాగుతోంది. ఇక ఓటరు చైతన్యం అధికంగా ఉన్న రాజమండ్రి అర్బన్ స్థానంలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఈసారి 5 ప్రధాన పార్టీలు బరిలో ఉన్న ప్రధానంగా 3 పార్టీల మధ్య ట్రయాంగిల్ ఫైట్ ఏర్పడింది. ఇక్కడ టీడీపీ అనూహ్యంగా ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవానీని తెరపైకి తెచ్చింది. రాజమండ్రి తొలి మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ కోడలుగా ఒకవైపు, ఎర్రన్నాయుడు కూతురిగా ఇలా అత్తింటి నుంచి పుట్టింటి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆదిరెడ్డి భవానీని టీడీపీ రంగంలోకి దించింది. ఇక్కడ వైసీపీ నుంచి సీనియర్ నేత రౌతు సూర్యప్రకాష్ రావును బరిలోకి దించింది. జనసేన పార్టీ నుంచి అత్తి సత్యనారాయణ, బీజేపీ నుంచి బొమ్ముల దత్తు పోటీలో ఉన్నారు. ఇక రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో 2009, 2014లో ఏ పార్టీలు గెలుపొందాయి, ఆ పార్టీలకు ఆయా ఎన్నికల్లో వచ్చిన ఓట్లను ఓసారి పరిశీలిద్దాం. ఇక 2014, 2009 ఈ 2 దఫాలుగా ఇక్కడ టీడీపీ ఇతర పార్టీలే గెలుపొందాయి. 2014లో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థి ఆకుల సత్యనారాయణ విజయం సాధించారు. ఆకుల సత్యనారాయణ తన సమీప వైసీపీ అభ్యర్థి బొమ్మన రాజకుమార్ పై 26,377 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాపు సామాజిక వర్గం గెలుపోటములను ప్రభావితం చేయగలిగిన ఈ నియోజకవర్గంలో 2009లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి రౌతు సూర్యప్రకాష్ రావు సమీప టీడీపీ అభ్యర్థి సీనియర్ నేత గోరెంట్లపై 1284 ఓట్ల స్వల్ప తేడాతో గెలుపొంది సత్తా చాటారు. అయితే ఈసారి రౌతు సూర్యప్రకాష్ రావు వైసీపీ తరపున బరిలో నిలవడంతో టీడీపీ వైసీపీ మధ్య తీవ్ర పోటీ ఉంది. ఇక రాజమండ్రి అర్బన్ లో 2014, 2019 మధ్య వచ్చిన ఓట్ల వ్యత్యాసాన్ని ఓసారి పరిశీలిస్తే 2014లో ఈ నియోజకవర్గంలో 2,29,742 మంది ఉన్నారు. 2,159 మంది ఓటర్లు కొత్తగా చేరడంతో ఇక్కడ ప్రస్తుతం 2,31,901 మంది ఓటర్లు ఉన్నారు. రెండు రాజకీయ కుటుంబాలు వారసులుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే గత 6 ఏళ్లుగా ప్రజాక్షేత్రంలో ఉండడం, అలాగే రాజమండ్రి అర్బన్ బరిలో నిలిచిన 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు రాజకీయ నేపథ్యం ఏ విధంగా ఉంది, అలాగే ఆయా అభ్యర్థుల బలాబలాలను ఓసారి తెలుసుకుందాం. ఇక ముందుగా అధికార తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో నిలిచిన ఆదిరెడ్డి భవానీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. ఎర్రన్నాయుడు కుమార్తె అటు ఆదిరెడ్డి అప్పారావు కోడలుగా 2 ఉద్దండ రాజకీయ కుటుంబాల నేపథ్యం ఆమెకు కలిసొచ్చే అంశం. అంతేకాకుండా సీటు రాకముందే నియోజకవర్గం ప్రజలతో మమేకమవుతూ భవానీ భర్త ప్రచారం చేయడం కూడా ఆమె గెలుపుకు కలిసొచ్చే అంశం. నియోజకవర్గ ప్రజల్లో సౌమ్యుడిగా గుర్తింపు, గతంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే వైసీపీ విషయానికి వస్తే రౌతు సూర్యప్రకాష్ రావు నియోజకవర్గంలో బలమైన నేత. 2009లో ఓసారి గెలుపొందిన రౌతు సూర్యప్రకాష్ రావుకు నియోజకవర్గంలో మంచి పట్టుంది. గతంలో చేసిన అభివృద్ధి పనులు ఆయన పట్ల ప్రజల్లో సానుకూలతను పెంచింది. సౌమ్యుడిగా, ప్రజల మనిషిగా మంచి పేరుంది. ఫిలిం డిస్ట్రిబ్యూటర్ నుంచి రాజకీయాల్లోకి యువతరం ఓటర్లే లక్ష్యంగా ప్రచారం. ఇక్కడ జనసేన పార్టీ నుంచి తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఫిలిం డిస్ట్రిబ్యూటర్ అత్తి సత్యనారాయణ బరిలో నిలిచారు. మెగా ఫ్యామిలీ అభిమానిగా ఆయనకు మంచి పేరుంది.
పవన్ కళ్యాణ్ ప్రచారంతో పాటు అటు జనసేన రాజమండ్రి ఎంపీగా బరిలో ఉన్న ఆకుల సత్యనారాయణ ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం ఆయనకు పాజిటివ్ కానుంది. దీనికి తోడు పవన్ ప్రచారంలో యువత ఓట్లు కొల్లగొట్టడమే సత్యనారాయణ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. ఇక భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవ ప్లస్ పాయింట్. 40 ఏళ్ల తర్వాత ఇక్కడ మహిళా అభ్యర్థిగా పోటీ భవానీకి ప్లస్. ఇక గోరంట్ల ఆదిరెడ్డి ఫ్యామిలీ మధ్య విభేదాలు కొంపముంచే అవకాశం ఉందా? ఇక ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం బలమైన రాజకీయ నేపథ్యంలో ఉన్న 2 కుటుంబాల వారసురాలిగా బరిలోకి దిగడమే భవానీకి అతిపెద్ద అసెట్ కానుంది. అంతేకాదు గత కొన్నేళ్లుగా నియోజకవర్గంలో భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవలందించడం, తన అత్తమామలు భర్త కూడా ఇదే నియోజకవర్గం ప్రజలతో నిత్యం అందుబాటులో ఉండడం ఆమెకు కలిసొచ్చే అంశం. ఇక 40 ఏళ్ల తర్వాత ఈ నియోజకవర్గంలో మహిళా అభ్యర్థిగా భవానీ బరిలోకి దిగడం మహిళా ఓటర్లను ఆకట్టుకునే అంశం కానుంది. అయితే నియోజకవర్గం తెలుగుదేశంలో అంతర్గత పోరాటం భవానీ గెలుపుపై కొద్దిగా ప్రభావం చూపే అవకాశం ఉంది. మొదట్లో ఈ సీట్ల కోసం పోటీ పడిన జిల్లా రాజకీయ యోధుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరితో విభేదాలు పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఇక రాజమండ్రి సిటీలో తన గెలుపును ఎవరూ అడ్డుకోలేరంటూ ఆదిరెడ్డి భవానీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏపీ 24/7తో ఆమె ఏం చెప్పారో ఓసారి చూద్దాం. ఎర్రనాయుడు గారు అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఎర్రనాయుడు గారు, నా తమ్ముడు రామ్మోహన్ నాయుడు గారు, నా బాబాయ్ అచ్చెన్నాయుడు గారు పార్టీకి ఎప్పటి నుంచో ఎనలేని సేవలు అందిస్తున్నారు. ఇటువైపు నా మెట్టినింట్లో నా అత్తమ్మ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ, ఆవిడ 2007 నుంచి ఆవిడ 5 సంవత్సరాలు మేయర్ చేశారు. తర్వాత మా మామయ్య ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారు ఎమ్మెల్సీగా 5 సంవత్సరాలు చేయడం జరిగింది. కాబట్టి ఇంత నేపథ్యంలో నా పేరు బయటకు రావడం, నాకు సీటు కేటాయించడం, ఇంక నా మీద ఎంతో బాధ్యత ఉంది. ఇప్పుడు ఇంతమంది నా ముందు చేసున్నారు, ఇప్పుడు చేస్తున్నారు, ప్రజెంట్ ఇంకా చేస్తున్నారు. కాబట్టి నా మీద చాలా బాధ్యత ఉంది. అది ఇంత బాధ్యత నా మీద పెట్టినందుకు, నా మీద నమ్మకం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నందుకు తప్పకుండా ఆయన నమ్మకాన్ని వమ్ము చేయను. పార్టీ గెలుపు కోసం ఎట్టి పరిస్థితిలో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ మెజారిటీతో గెలవబోతుంది, దానికి సందేహమే లేదు. ఆ చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి, పార్టీ పథకాలు కానీ అన్నీ ఏవైతే తెలుగుదేశం పార్టీ అమలు చేసిందో అవే గెలుపుకి అవే శ్రీకారం చుట్టబోతున్నాయి. తర్వాత ఈ రోజు నుంచి మేము ప్రచారం ఇక్కడ మొదలు పెట్టాం కాబట్టి ఇంకా టైం కూడా చాలా తక్కువ ఉంది. 1 మంత్లో అంటే నేను ఇక్కడ కొత్త, ఆల్రెడీ మా వాళ్ళందరూ 2-3 టైమ్స్ ఇక్కడ ఏం కొత్త ఎన్నికలు ఈ రోజే ఎన్నికలకు వెళ్ళడం ఏం కాదు కదా. ఒక 3 ఎప్పుడైతే లాస్ట్ ఎన్నికలు జరిగాయి అప్పటి నుంచి ఈ ఎన్నికల వరకు పార్టీ మెంబర్స్ కంటిన్యూగా ప్రజల్లోనే ఉన్నాము. కాబట్టి ఇప్పుడు కొత్తగా అంటే మళ్ళీ ఎన్నికలు కసరత్తు చేయాలి తప్పితే మేము ప్రజలకు ఎప్పుడూ దూరం అవ్వలేదు, కంటిన్యూగా ప్రజల మధ్యలోనే తిరిగాము. ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజల మధ్యలోనే ఉన్నాము. కాబట్టి అటువంటి భయాలు కూడా ఏం లేవు. ఇవాళ ధైర్యంగా ప్రజల ముందుకు మేము వెళ్ళడానికి మాకు ఎటువంటి ఇది లేదు. ప్రజలు కూడా మమ్మల్ని బ్రహ్మరథం పట్టబోతున్నారు. అఖండ మెజారిటీతో టీడీపీ కంపల్సరీ నెగ్గుతుంది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అవుతారు. ఆంధ్రప్రదేశ్ ఇంకా స్వర్ణాంధ్రప్రదేశ్గా ఇంకా డెవలప్ అవ్వడానికి ఇంకా ఆస్కారం ఉంటుంది. పార్టీలు ఎవ్వరు ఎంతమంది వచ్చినా చంద్రబాబు నాయుడికి అడ్డుకునే శక్తే లేదు. ఆయన చేసిన మంచి పనులు అదే మాకు బలం. ఎవరైనా నిలబడినండి, ఏ పార్టీలో ఎవరైనా నిలబడవచ్చు. మా ధైర్యం మాకు, మా పార్టీ సిద్ధాంతాలు, మా నాయకుడి యొక్క లక్షణం, ఆయన చేసిన సేవే మాకు ధైర్యం. మేము అదే చూపించుకొని ప్రజల ముందుకు వెళ్ళబోతున్నాం. మేము కంపల్సరీ గెలుస్తామని మాకు నమ్మకం ఉంది. భవానీ తన ధీమా వ్యక్తం చేశారు. ఈసారి పోటీలో తమ తప్పకుండా గెలుస్తామని చెప్పడం జరిగింది. ఇక 2 ప్రధాన పార్టీల అభ్యర్థులను ఢీకొట్టనుండడం, వైసీపీ పార్టీ సానుకూల ప్రతికూల అంశాలను ఓసారి పరిశీలిస్తే ఇక్కడ వైసీపీ అభ్యర్థి రౌతు సూర్యప్రకాష్ ఆ పార్టీ బలం. ఆయన సౌమ్యుడిగా వైఎస్ హయాంలో చేసిన అభివృద్ధి పనులు రౌతుకు కలిసొచ్చే అంశం. ఇలా పంపిణీలోనూ అన్ని వర్గాలను ప్రాధాన్యత ఇచ్చారనే ప్రచారం ఉంది. అన్నింటికీ మించి నియోజకవర్గంలో అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉండే రౌతు సూర్యప్రకాష్ గోరంట్ల బుచ్చయ్య చౌదరిని 2 సార్లు ఓడించిన రికార్డ్ ఆయనకు కలిసొచ్చే అంశం. అయితే ఈసారి టీడీపీతో పాటు జనసేన పార్టీ నుంచి పోటీ ఎదుర్కోవడం రౌతు సూర్యప్రకాష్ ముందున్న సవాల్.
ఇక వైసీపీ అభ్యర్థి రౌతు సూర్యప్రకాష్ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. తన గెలుపు నల్లేరుపై నడికే అంటున్నారు. కాసుకోండి అంటూ సవాల్ విసురుతున్నారు. ఒక చరిత్రకి శ్రీకారం చుట్టబోయేటువంటి ఎన్నికలు. ఈ 2019 ఎన్నికల్లో ఈ రాజమండ్రి పట్టణం కూడా చాలా క్రూషియల్ అయినటువంటి పట్టణం. ఏం చేతనంటే రాజమండ్రి చరిత్రాత్మకమైన పట్టణమే కాదు, చాలా ఇంటలెక్చువల్స్, ఇంటెలిజెన్స్ ఉంటారు ఇక్కడ. మరి రాజకీయాల్లో చాణక్యుడైనటువంటి జట్టైనటువంటి గోరంట్ల బుచ్చి చౌదరి గారిని నేను 2 పర్యాయాలు ఇక్కడ ఓడించడం జరిగిందని అంటే ప్రజలతో ఎవరైతే మమేకమై ఉంటారో, ఎవరు చెప్పిన మాటను పోషించుకుంటారో, చెప్పిన దాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళు ఇక్కడ ప్రజలందరూ కూడా తప్పనిసరిగా దీవిస్తారంటానికి నా ఎన్నికే నిదర్శనం. నేనేమైనా పెద్ద అనుభవం ఉన్న వ్యక్తిని కాదు, అలాగని చెప్పి అనర్గళంగా మాట్లాడలేను. అయినా కూడా నన్ను ఆశీర్వదించారంటే నా మీద విశ్వసనీయత, నాకైతే సంపూర్ణ విశ్వాసం ఉంది. ఎందుచేత విశ్వాసం ఉందని అంటే ఇక్కడ ప్రజలు ఓటు వేసేటప్పుడు ప్రలోభాలకి అన్నిటికీ కూడా సహజం. ఇప్పుడు అనేక రకాలుగా డబ్బు అనేది చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది అనేటువంటిది వాస్తవం. ఏం చేతనంటే ఆ పరిస్థితులు కల్పించేది కూడా రాజకీయ వ్యవస్థే. ఇవాళ అనేక బాధలతోనూ అనేక ఇబ్బందులతోనూ ఉండేటువంటి వ్యక్తికి ఈ డబ్బు ఆ ఎన్నికల సమయంలో కొంత ఆసరా పోరాటగా ఉంటుందని చెప్పి ఈ రాజకీయ నాయకులు కల్పించే ప్రలోభాలకి పేదరికంలో ఉండేవాడు సహజంగా ఆ టైం ఓటు వేసేటప్పుడు ఇది చాలా విలువైంది, ఓటు అనేది తెలుసుకోలేకపోవచ్చు. కానీ ఇది రాజమహేంద్రవరం పట్టణంలో మాత్రం చరిత్రాత్మకమైనటువంటి పట్టణం ఇది. ఇక్కడ ఏదైనా ఓటు వేసేటప్పుడు ఆ విలువలను కాపాడతాడా, రేపటి రోజున ఇతని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతని యొక్క పరిస్థితులు ఏంటి తెలుసుకొని ఓటేస్తారు. కాబట్టి నాకైతే సంపూర్ణ విశ్వాసం ఉంది. రేపటి రోజు జరిగేటువంటి ఎన్నికల్లో మాత్రం ఇటు తెలుగుదేశాన్ని కానీ, అటు జనసేన కానీ, అటు ఎదుర్కోగల అటు అలాగే భారతీయ జనతా పార్టీ కానీ ఇవన్నిటి కూడా ఎవరి మట్టుకు వాళ్ళే స్వచ్ఛందంగా పోటీ చేస్తున్నారు. ఈ పోటీ క్షేత్రంలో తప్పనిసరిగా మరలా పేదవాడు బతకాలంటే, బడుగు బలహీన వర్గాలు బతకాలంటే, విలువలు కాపాడాలంటే రాజమహేంద్రవరంలో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు 60-70 ఏళ్ల కిందట స్వతంత్రానికి ముందు కూడా ఉన్న సమస్యలు పరిష్కరించినటువంటి యొక్క అనుభవం నాకు ఉంది సంపూర్ణంగా. ఇవాళ ఒక ట్రాఫిక్ సమస్యలే కానివ్వండి, అలాగే ముంపు సమస్యలే కానివ్వండి, పేదలకు ఇచ్చినటువంటి ఇళ్ళే కానివ్వండి, అలాగే వివిధ కులాలకు సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్స్ కానీ అనేక రకాలుగా చెప్పుకొని పోతే ఈ పట్టణంలో అద్భుతమైనటువంటి పరిపాలన జరిగింది. ఇప్పుడున్నటువంటి సంక్షేమమే, ఇప్పుడున్నటువంటి అభివృద్ధే కాదు, సంక్షేమంలో కూడా 80% అప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో జరిగింది. ఈ అన్నింటినీ రేపటి రోజు ప్రజాక్షేత్రంలో చెప్పుకొని ప్రజల ముందుకు వెళ్తే తప్పనిసరిగా విజయం చేకూరడం అనేది నల్లేరు మీద బండి మీద నడకలాగా సాగుద్దని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. చరిత్ర రాజకీయ చాణిక్యుడు అయినటువంటి గోరంట్ల బుచ్చయ్య చౌదరిని 2 సార్లు ఓడించారని ధీమా వ్యక్తం చేశారు. అలాగే రౌతు సూర్యప్రకాష్ ఈసారి ఎన్నికల్లో ఏ పోటీలు ఎదురొచ్చినా సరే అన్నింటికి ఎదురుగా నిలబడి పోటీ చేయబోతున్నారని చెప్పారు. ఇక రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ బలాబలాలను ఓసారి పరిశీలిస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం ఓట్లు జనసేన అభ్యర్థికి ప్లస్ కానుంది. అదేవిధంగా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ గా, మెగా అభిమానిగా ఆ వర్గం ఓట్లను ఆకర్షించే అవకాశం ఉంది. అటు పార్లమెంట్ అభ్యర్థి ఆకుల సత్యనారాయణ ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో ఆయన అనుచరులు పూర్తిగా మద్దతు తెలిపే అవకాశం ఉంది. అటు లోక్సభ నియోజకవర్గ బరిలో ఆకుల ఉండడంతో పవన్ తో పాటు ఆకుల వ్యూహం అత్తి సత్యనారాయణకు సానుకూల అంశం కానుంది. అయితే తొలిసారి బరిలో దిగుతుండడంతో జనసేన పార్టీకి క్షేత్రస్థాయిలో కేడర్ లేకపోవడం కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఇక ఈ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి అత్తి సత్యనారాయణ రియాక్షన్ ఏంటో ఓసారి చూద్దాం. ఆయనపై ఉన్న నమ్మకాన్ని మేము నిలబెట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో ఏంటంటే మా రాజమండ్రి అర్బన్ అంటే తూర్పుగోదావరి జిల్లాలో ఏ పార్టీ అయితే ఎక్కువ అత్యధిక సీట్లు గెలుస్తుందో అది అమరావతిలో జెండా ఎగరేస్తుంది. అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి తూర్పుగోదావరి జిల్లా మొత్తం మీద 19 సీట్లో మ్యాక్సిమం ఎక్కువ సీట్లు మేమే గెలిచి అమరావతిలో జెండా ఎగరవేయడం జరుగుతుంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడడం జరుగుతుంది. అంటే మహిళలు కూడా చాలా వివేకంగా, చాలా తెలివిగా ఉన్నారు. ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాకు చాలా మంచి కార్యక్రమం అంటే గ్యాస్ అన్నది మంచి కార్యక్రమం. ప్రతి ఒక్కరు మేము ఇంటింటికి వెళ్తుంటే చెప్తుంటే వాళ్ళ ముఖంలో చిరునవ్వు చూస్తుంటేనే అర్థమవుతుంది. వీళ్ళు ఎట్టి పరిస్థితులు కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారికి గాజు గ్లాస్కి ఓటేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ 175 నియోజకవర్గాల అత్యధిక మెజార్టీ సీట్లు గెలిచి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసి అమరావతిలో జనసేన జెండా ఎగరవేయడం జరుగుతుందండి. ఆయనపై ఉన్న నమ్మకాన్ని మేము నిలబెట్టి
మేము ఎట్టి పరిస్థితుల్లో ఏంటంటే మా రాజమండ్రి అర్బన్ అంటే రాజమండ్రి సిటీలో 3 ప్రధాన పార్టీలు పోటీ పడుతున్న నేపథ్యంలో ప్రజల మనోగతం ఏ పార్టీ పట్ల ఎలా ఉందో ఓసారి చూద్దాం. పబ్లిక్ రియాక్షన్ ను మనం ఇప్పుడు చూద్దాం. అది మాకు చాలా ఆనందకరం. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఫస్ట్ నుండి కూడా మాకు ఎంతో బీసీలకి ఏంటి ఓసీలకి అందరి విషయంలో కూడా వాళ్ళు మాకు ఎన్నో విధాలుగా అన్ని సమస్యలకు పరిష్కరించి ప్రతి విషయంలో ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా వాళ్ళ ఫ్యామిలీ మాకు ఎన్నో సమస్యలు తీర్చారు. ఈ రోజుకి వాళ్ళే రావాలి, ఎప్పుడు కూడా సీఎం గారే మాకు ముఖ్యమంత్రి గారు కావాలి. ఎందుకంటే మాకు మహిళలకు ఆయన చాలా సపోర్ట్ చేసి ఈరోజు మేము అందరం కూడా ప్రతి ఒక్కరు కులభేదం లేకుండా ప్రతి ఒక్కరు బయటకు వచ్చి పని చేస్తున్నామంటే ఆయన సపోర్ట్తోనే, సీఎం గారి సపోర్ట్తోనే ప్రతి ఒక్కరు కూడా ఆయన మాకు చాలా హెల్ప్ చేశారండి. మొన్న డోక్రా విషయాల్లో అయితే పసుపు కుంకుమ మొదటి విడత రెండో విడత ఇవ్వడం అందరికీ మహిళలందరికీ చాలా ఆనందకరం. ఒక సొంత తోడబుట్టిన వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేయట్లేదు ఈ రోజుల్లో. అలాంటిది ఆయన మాకు సొంత తోడబుట్టిన కన్నా ఎక్కువగా మమ్మల్ని ఆదరించి ఈ రోజున 10,000 రూపాయల చెక్కులు అందరికీ ఇచ్చారు. మాకు ఎమ్మెల్యే సీటు ఆదిరెడ్డి భవానీ గారికి ఇవ్వడం మాకు ఎంతో ఆనందకరం. ఎందుకంటే ఆవిడ చాలా విషయాల్లో వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా మాకు సపోర్ట్గా ఉన్నారండి. ఎప్పుడు కూడా మాకు ప్రతి సమస్య కూడా వాళ్ళు తీర్చారు. ఆవిడే గెలవాలి, ఎప్పుడు ఆవిడే గెలుస్తారు. అఖండ విజయం మళ్ళీ మామూలుగా గెలవడం కాదు, అఖండ విజయంతో గెలుస్తారు. మేము అందరి సపోర్ట్తో మేము అందరూ కూడా ఆవిడకే ఓటు వేస్తాం. మాతో పాటు మా అందరినీ కూడా వేయిస్తాం. ఎప్పుడు కూడా టీడీపీదే, ఎవరు కూడా మా టీడీపీని దాటి ఎవరు రాలేరు, రానివ్వం కూడా. రాజమహేంద్ర నియోజకవర్గం అంటేనే అభివృద్ధి అనే పదానికి మారిపోయినటువంటి శ్రీ రౌతు సూర్యప్రకాశ్రావు గారు గతంలోనే 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేయడం జరిగింది. ఆయన చేసిన అభివృద్ధి తప్ప అంతకుముందు ఉన్న వాళ్ళు కానీ లేదంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ రాజమండ్రికి చేసింది అయితే మాత్రం ఏమీ లేదండి. అతను ఉన్నప్పుడు వచ్చినటువంటి డెవలప్మెంట్ అంటే ప్రజలకు కావాల్సి వస్తే దగ్గరికి వచ్చి ఒక 10,000 మందికి ఇల్లు ఇవ్వడం అనేది జరిగింది. అలాగే కంపల్సరీ పార్క్ కానీ అలాగే కొన్ని ఇండస్ట్రీస్ కానీ చాలా వరకు రాజమండ్రిలో ఇవాళ డెవలప్ అయిన కారణం దానికి కేవలం ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే రాజమండ్రిలో రౌతు సూర్యప్రకాశ్రావు అని చెప్పారని ఈ రాజమండ్రిలో ప్రతి ప్రజలకు కూడా తెలుసు. ఆయన ఆల్రెడీ 2 సార్లు ఎమ్మెల్యే చేశారు. లాస్ట్ టైం చేయలేదు, కానీ ఈసారి మళ్ళీ 3వ లైన్గా హ్యాడ్ కొట్టబోతున్నారు ఆయన. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ ఎలాగైతే జగన్ గారిని కోరుకుంటున్నారో అలాగే రాజమండ్రి ప్రజానికేం కూడా అందరూ కూడా కంపల్సరీగా రౌతు గారిని ఓటేసి రౌతు గారిని గెలిపించుకొని మళ్ళీ ఆయన వస్తే మళ్ళీ అభివృద్ధి జరుగుతుందని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం మీద ఆలోచించి, ఎందుకంటే మీకు తెలుసు గత 5 సంవత్సరాలు కూడా ఏం జరిగిందో, 2 పార్టీలు కలిసి పోటీ చేసి ఏ అభివృద్ధి చేయకుండా మళ్ళీ ఎవరికాలు విడిపోయి మాకు సంబంధం లేదు రాజమండ్రి ప్రజలు అన్నట్టు వదిలేసిపోయిన వ్యక్తులు వీళ్ళందరూ. అటువంటి వ్యక్తులు అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ఆడ మనిషిని దింపారు ఇందులోకి రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థి కింద టీడీపీ తరపు నుంచి. ఆవిడకి వాస్తవంగా చెప్పాల్సి వస్తే ఆవిడకి పరిస్థితి ఏంటి అనేది కూడా తెలియదు, రాజమండ్రిలో ఉన్న పరిస్థితి కూడా తెలియదు. అటువంటి వ్యక్తి రేపు పొద్దున రాజమండ్రికి ఏం చేస్తారో అనేది ప్రజలందరూ ఆలోచించుకొని దగ్గరుండి అందరూ గమనించి రౌతు సూర్యప్రకాష్ గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ఆయన గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కేటాయించినటువంటి అభ్యర్థుల యొక్క గుణగణాలని, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని ఇవాళ ఈ పార్టీ ఎజెండాగా పట్టుకుని పార్టీ సిద్ధాంతాలను ఏవైతే ఉన్నాయో మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలని ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ యొక్క ఎన్నికల గుర్తు ఏదైతే ఉందో గాజు గ్లాస్ని ప్రతి ఇంటికి చేరే విధంగా ప్రచారాన్ని మొదలుపెట్టడం జరిగింది. రాజమండ్రి ఇప్పటి వరకు చూసుకుంటే గత 2 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఒకరు 10 సంవత్సరాల అధికారం అనుభవించి ఉన్నారు, సుమారుగా 25-30 సంవత్సరాల అధికారం అనుభవించి ఉన్నారు. వాళ్ళు ఏంటన్నది ప్రజలకు ఇవాళ మేము కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు కూడా గమనించాల్సిన విషయాలు ఏంటంటే ఇవాళ ఒక పార్టీ యొక్క మేనిఫెస్టోని తీసుకుంటే నీతి నిజాయితీగా ఆయన నిస్వార్థంగా ప్రజలకు ఏదో చేయాలన్నటువంటి ఒక ఆలోచన విధానంతో 2,500 రూపాయల నుంచి 3,500 రూపాయలు నగదు బదిలీ ఇది కానీ, అలాగే ఉచితంగా గ్యాస్ సిలిండర్ కానీ, పీజీ ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య కానీ, స్టూడెంట్స్కి ఫ్రీ బస్ పాసులు కానీ, ఇలాంటి ఏ అంశాన్ని తీసుకున్నా అతను మేనిఫెస్టో మీద ఎంత వర్క్ చేశారో కూడా మనందరం పూర్తిగా గమనించవచ్చు. ఈ పూర్తి ఏజెండాతో మేము ఇవాళ రావడం జరిగింది. ప్రజలు కూడా దాన్ని అర్థం చేసుకుని మాకు బ్రహ్మరథం పడతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.